చెల్లమ్మ అవుని ఇక్కడ చాలా మంది చాలా సార్లు కొనేసారు కానీ ఆడుకుని ఏమో కదా అవునా మన వాటిలో సార్ కొనలో పోయి డబ్బు లేక కొన్నారా మొన్న మన కొనలేదు మొన్న ఇలా జాగి నరసాపురం వెళ్ళిపోయా నర్సాపురం దాకా కాదు ఎదల దాకా ఎదరా అంటే తర్వాత మా ఎక్క వస్తుంది కదా ఎక్కొందండి నర్సాపురం దగ్గరికి వెళ్తాం. అయ్యి బాబా అసలు ఎక్క వెళ్ళిపోదా మేము తీసుకురాలేకపోదండి జాగ పక్కకి వెళ్ళేది నోమన్నలారా ఏ బాబు గణేష్ ఈ అమ్మ చెప్పే చెల్లమ్మ ఛానల్ అయితే మనకు మాట్లాడుకున్నా ఎంత లేదు అంతకి వెళ్ళాం కానీ అంత తీసుకొచ్చి ఎంత మంది జనం కూర్చున్నా కానీ ఎవరు ముందు రావట్లేదు మీ చెల్లమ్మింది కానీ సరిగ్గా అమ్మలో పోయిందే రేట్లు ఎక్కువ మనిషి తక్కువ అది ఈ ఊర్లో ఎవరు ఉండరా ఈ ఊర్లో ఎందుకుంటారా బాబు ఈ ఊర్లో పూలు చదువుకున్నా మా నావు చదువుకున్నారా రావట్లేదు కట్టేసిన మూటలా కూర్చొని చూస్తున్నారు కానీ రేట్ మాట్లాడుకుందామని బేరం కుదరలేదంటే అక్కడ చాలా సీపుగా చెప్తాడు అంటే రేటు తక్కువగా చెప్తావని వెళ్ళిపోవడం జనాలు వాట్ ఆర్ యూ టాకింగ్ ఏది పెద్దగారు నా బాగానే కూర్చేస్తావా అవి ఇంకేదో ముందా గోవిందా రామదేవతల గోవింద
కూతురే నువ్వు చాలా గొప్ప అని చెప్పి చాలా రేట్ ఎట్టేసావు ఇక్కడ. చాలా రేటే కొంచెం దగ్గర కొంచెం దిగు పోతారు కొంచెం దిగాల చాలా ఎక్కాము పైగా ఇక్కడ ఎక్కాము. అయినా చాలా వీడియో తీస్తున్నాడు ఫోటో తీసారుగానండి అందులో ఎట్టొద్దండి వాట్సాప్ లోనా లేదండి ఏం లేదు ఇన్స్టాగ్రామ్ లేదా లేదు కాదెత్తానులే ఆడవాళ్ళు గారు తల వేసిపోయింది మా సీతమ్మ గారు ఒకటి చెప్తారా బతికెళ్తా అంటే రామాయణ రామాయణట్లో రామన్న టైంలో బామ్మ వచ్చి చూస్తుంది కదా అందుకే ఆవిడకి ముందుగా టీ ఇవ్వండి స్పెషల్ టీ ఇవ్వండి టీ కూడా స్పెషల్ ఉన్నా తెలియదా ఎవరు కాయపడి ఇచ్చారండి ఏమండి కాళ్ళ నొప్పులకి పందిపాలు టీ పందిపాలు టీ నాకు కాళ్ళు టీ లేవు గుండేసరికి గుడికలు వాటర్ గుడికలు వాటర్ ఉంటాడు అని తెలియదా మా తాత ఎప్పుడు సేల్లోకి వెళ్ళా గుడి వెళ్తారు గుడికి వెళ్ళి తాగే వెళ్తాడు మంచి తాత మా తాత స్ట్రాంగ్ తాత తినేసాడు కదేపు వచ్చి తినేసాడు బుర్రా ఎరా అబ్బాయి నెగ్గి తెస్తావా లేదా గోవింద నేను అడగలేనమ్మా పక్కన కూర్చోండి ఏ పక్కన వాళ్ళ పక్కన ఎక్కడ ఉంటది వాళ్ళ పక్కన దానికి వేడిగా మసి అయిపోతాం మసంతో మొక్కం గంటిపోతున్నా కొలిగి
ఎక్కడి నుంచి వచ్చిన బాబు నీకు అందరూ మా చుట్టాలు నీకు తెలియదా నేను అందరునా ఒంటి మీద చేసేసరికి పొద్దున నీకు కండకండే వదిలేయితే కోడి కోసం దుకాణం పోతుంది కదా ఒంటి మీద కానీ తల మీద వేస్తాను నువ్వు ఎక్కడ చేసినా సరే పొద్దున్న కోడి మాసం దుకాణం పోతే నేను వేసేస్తాను బాధపడుతున్నారు తోలుకొని చాలా తోలుకెళ్తుందంట ఈ అవధుడు అమ్మని మాట ఎవరు అలిగించారయ్యా చాలా బుర్రాయి భార్య తనది వాళ్ళకి ఇంకేందట భక్తగారింటి మధ్యకి వెళ్ళి అంటుందట ఎవడు ఎవండా కవండు గారు ఎవరు చూడండి అది కూడా అమ్మాయి అవధులు తోలుకున్నా చాలా బృదంగా తిప్పుతుంది ఎలాగైనా సరే అవధులను కొను తీరాలి అన్నాడు అన్నప్పటికీ నిజంగా భార్య బట్టి భర్తన కాదంటారా భార్య బట్టి భర్త కూడా కాదంటారు నిజంగా భార్య బట్టి భర్త కాదన్నారనుకో పొద్దున్న టీవీ పెట్టుకోవాలండి వారు ఎవరు టీవీ ఆలు పెట్టుకోవాలి ఎవరు కాపీ ఆలు కాసుకోవాలి ఏ భర్త అయినా సరే భార్య బట్టి కాదంటారట కాదనగా సోలా బుర్రాయి గారి పైలు కాపలందమంట వాళ్ళు నమ్మకు వస్తాడు వాడి కొర్రోడా కొర్రోడా
బాబు అయ్యి బాబు రే రే ఎలా వచ్చి రేపు మూడు కాళ్ళు దొరికితే కోడుకోలు మేకాళ్ళు ఎందుకురా అమ్మని ఎమ్మంటే మీ అమ్మని కదరా బాబు ఎవరమ్మంటే ఎవరు ఊరుకుంటారో చిన్న కొట్టేస్తారు అట్టుకొని అలా మంచిది కదా గోయలా హరే హరి నారాయణ హరి నారాయణ కరుణించ మమ్మేలు కమల జిల్లారు నా పడలేదు పని పడలేదు మనిషి కొడుతున్నా పోతున్నాము నాకు కొడుతున్నావు మనిషి కాబట్టి ఎలా కొడుతున్నాను పని పడలేదు నీ పడేస్తాం మేము నా పడేది తిన్నారు ఆకడుతున్నాను ఎలా మనిషి గెలికెట్టుకోండి చీయక బతుకు ఇద్దరు బతుకు నా బుద్ధిగా ఓ ముద్దు ముచ్చట్లో సొమ్ము సరదా అసలు లేవే పొద్దునంతేమో కూరగాయల వ్యాపారం చేసుకుంటాను సాయంత్రం చిటికెట్ పడుకుంటాను అట్టగా గురి గారు ఫోన్ చేసి వచ్చే గుమ్మడి సంబరానికి వెళ్ళాలంట వస్తానంటే ఇప్పుడు వస్తాయి కదా నేను వస్తాను కంజోపు కూర్చోబెట్టరు కంజోపు పడుకోబెట్టరు తెల్లారని సంబరమే తెల్లవారి సంబరంగా సరిపోతుంది పొద్దున కూరగాయల వ్యాపారం సరిపోతుంది ఇక ముద్దు ముచ్చట్లు మనకేమంటే ఈ ఆడవాళ్ళు నన్ను తిట్టుకుంటున్నారు ఇది తోలికెళ్తుంటే ఆడవాళ్ళు మొక్కలు వేసేస్తారు ఆడవాళ్ళు పూల మొక్కలు కట్టనే కాలేజీ పోనీ ఈ రూపాయలు తిట్టుకుంటున్నారు అది వద్దరా మధ్య స్టాప్ కూడా తెలీదా
మీరు ఏం చదువుకోవాలండి అప్పుడు చదువుకోమంటే పక్కన వేసి కాలగొట్టుకెళ్ళి మీరేం చదవలేదు మన ఫుల్గా చదువు మీ మాంపడి మాంపడి తెలీదా ఎందుకు పుట్టేట్టుకు ఉప్మా పెడతారు కదా అది మాంపడి కాదు అంగన్వాడి అంగన్వాడియా అక్కడ అయ్యమ్మ మామే అందుకే మా మాంపడి అయింది మొన్నోడు పాస్ అయిపోయాం మనం తంతే పాస్ అయ్యాం తంతే పాస్ అవుతుంది కాదు ఎంత పాస్ అయ్యాం ఎంత పాస్ అయ్యవా కరోనా పాస్ कोई भी देना के दिक्कत मत राजा के कहता यमंडे यमंडे राजा पूरा जोगर है राजा यमंडे यमंडे राजा पूरा जोगर है यमंडे यमंडे राजा पूरा जोगर है राजा यमंडे यमंडे राजा पूरा जोगर है राजा आए सीधे राजा आए सीधे राजा ini mas ko coba amat nama అమ్మని ఏమంటే నా ఊత పదం అది ఊత పదమా అది బాగానే ఎందుకు మా రాజుగారు ఇక్కడ ఉన్నారు కనపడలేదు కాబట్టి గట్టికెక్కాం చూపం కాదు చాలా గట్టికే కదా రక్తాలు వచ్చేస్తే సోగులు అంటే ముక్కులు అంటారు అంత గట్టికేస్తాం వీళ్ళ సోగులు మూసుకోమని ముక్కులో దూదెట్టుకోమని అంటే సోలేదు సోన్ రాకుండానే ముక్కులో గాలి కాడ వెళ్ళిపోద్ది కదా అయితే రాజుగారు గట్టిగా ఎక్కేస్తా అది దాని ఒప్పి చూద్దామండి గట్టిగా ఎక్కడైతే గట్టిగా కదా రాజు ఎంత గట్టిగా అలాగే సోలు మూసుకుంటే అలాగే ఎక్కడైనా పడుతుంది గట్టిగా ఎక్కడైతే రాజుగారి ఎక్కడ అన్నా రాజుగారు ఏమన్నారు ఎక్కడ అంటే వెనకాల రాజుగారు ఎక్కడ ఉంటారు రాజుగారు ఎక్కడ ఉంటారు కచ్చాయి కింద అంటే నువ్వు మీ ఆవిడ వెళ్ళిపోతే మాట వరుసకే ఏమన్నా కలిపేస్తారు
కాదు ఇక్కడ గుడి కాడ సంప్రదాయం చేస్తుంటే ఓ కంట పడుకుంటా నేర్కొండ సోమయ్య దండ పెట్టుకుందాడు గంట మొక్కుందాడు పడతా పడితే వెనకడ్డ ముద్దు కాడ ముద్దుకులు రాలిపోతాయి వెనకాల జనం ఉన్నారు పట్టుకున్నారు రాజుగారికి సభలో పెట్టారు అంటే మీ ఆవిడ కానీ ఇరువరకు కలిపేస్తూ ఉంటారు అంటే తిరుపతి అయితే రాజుగారి టీకేస్తా ఉప్పు తీసావా పక్కన రాజు అలా కాదు చికెన్ ఉన్నారేమో అని చికెన్ సరిపోతుంది అసలు రాజుగారు సరిపోయాక ఆయన చిరికి మనిషా ఏమడే రాజుగారు గొప్ప వాడక ఇంటికి వెళ్ళాక పక్క అల్పంగా ఉన్నది పడిపోద్ది ఏం రాజుగారు అడ్రస్ ఎవరైతే నన్ను కేకేయండి గవర్నమెంట్ అండి అడ్రస్ ఎవరెత్తురు కదా కేకేయండి గవర్నమెంట్ ఏంటంటావా అవునండి లేకపోతే మన సోలాపూర్ ఎవరు ఒక గొడవలు వెళ్ళామాట చూసొస్తావిట్లే సామాన్ వైపు నిండిపోండమ్మా ఒరే గోపన్న నువ్వు ఈ ఆలోచన ఇక్కడికి ఛానల్ వస్తాయేమో సాంబార్ ఎప్పుడు ఉందో తెలుసు చెప్పగలుగుతావు వెళ్ళిపోతే సంబంధం అయిపోతాం కదా ఒరే గోపన్న మన స్థలాల గురించి ఎందుకెవరు గొల్లలు వెళ్ళామంట ఆమె దూరం దూరం చూసి వస్తావేట్రా సోలాపూర్ రూపాయలు క్వాలిటీ చూసి కొనండి నెలవాయిదే రూపాయలు 3 కేజీల రూపాయలు 100 రూపాయలు మాత్రమే మా ఆటో తమ్మబడును నెంబర్ 1 ఫైలు 6,000 రూపాయలు క్వాలిటీ చూసి కొనండి సోలాపూర్ ఉల్లిపోయినా ఉల్లిపోయి అసలు మరి గోపన్నా అలా కాదు కానీ నీకు బాక్స్ పని చేస్తున్నారా అదేరా ఏముందా తినకూడదంటావా కారణం ఏంటిరా ఏంటి అంటే చెప్పమంటారా అమ్మ ఎవరో కత్తర్ చేయిందమ్మా సీరియస్ మ్యాటర్ చాలా డెలికేట్ మా అమ్మగారే మా నాన్నగారు ఎంత గౌరవం ఇచ్చానమ్మా ఏదంటున్నారు గౌరవం మమ్మీ డమ్మీ అంటున్నారు డమ్మీ అది ఇంగ్లీష్ పీసే మమ్మీ డాడీని అదే మా బాబు మా అమ్మానే అంటే అసలు వచ్చాడు తిరిగి అదే మా అమ్మగారు మా నాన్నగారు కంగారు నాకు పెళ్లి చేసే కంగారు అంటే మనం చేసే జాబ్ అలాంటిది గవర్నమెంట్ జాబ్ ఎవరిగా జీతం చేయకుండా అయితే నీకు ఎంత ఉంటదండి అసలు జాబ్ ఏంటండి ఇది 9కి ఫోన్ చేసి నైటా మరి పైదారా నైట్ డ్యూటీయా 9కి ఫోన్ చేసి ఒంటి గంట ఊరి మీద తిరుగుతామే ఊరి మీద తిరుగుతావా తిన్నదారిగా ఒంటి గంట ఊరి మీద తిరుగుతావా తిరిగి ఇంటికి వస్తాను
ఇంటికి వస్తావు మా ఇంటికి తలుపులేసి ఉంటాయి మా అమ్మగారు లేకపోతే సీపులు కట్టి వెళ్ళిపోవాలి అయ్యో లేకపోతే గోడ లోపలికి వెళ్తాను వెళ్తావు ఓ రోజు మా అమ్మగారు దొరికేసారు మీ అమ్మగారు దొరికేస్తావు మా అమ్మగారు అనకుంది ఏమంది ఇది మన గోళ్ళే కాదు పంపిసి పక్కింటి గోళ్ళు దూకాడంటే అవి ఏనంత మొహలు దూకేస్తాడు ఇది దొరికి చుక్క కొట్టేస్తారండి ఇది కోలిచే తీసేస్తారా మొత్తం ఏది ఉంటుంది ఇంకా కంగారు వచ్చిన పెళ్లి చేస్తే అయ్యో ఆ కంగారు ఎందుకు ఏమో పెద్దడైపోయామో ఆ కంగారు అనుకున్నాను నేను అలా కాదు కంగారు పెళ్లి చేస్తే మా దగ్గర బాగా ఇచ్చారు మనకి ఏమి ఇచ్చారు చెక్క కొబ్బ చెక్క మరి విగ్రహ చెక్క చెక్క అంటే కొబ్బరి చెక్క దాని చెక్క కాదు 3 ఎకరాల ఊరికి భూమి అయ్యి బాబు ఏక చెక్క పనుడు అని చెప్పి 3 ఎకరాలు ఏక చెక్క ఇచ్చారు మొత్తం దున్నేసుకుంటాం అందరూ ఊడిపడుతుంటే మన పెద్ద ఇల్లు ఎచ్చెళ్ళాం ఇలాగా ఈరోజు ఎచ్చేవా సింపుల్ చెప్పి జిప్పేస్తా దాన్ని ముడిచేస్తా సింపుల్ కూడా జిప్పుకుండా పోయాం పెరిగి సేల్కెళ్తాం మానేసి లేదు నీకులా పెరిగి తాడి చెట్లు ఏంటది కొలుపు మొక్కలు నీకులంటాడు అన్నాడు ఏమన్నాడు ఒరే గొప్పన్నా గొప్పన్నా మొన్న వచ్చింది కొంతమంది ఏముంది ఏముందనుకున్నా ఏముందిరా నీ అమ్మకోడు ఎలా రై రావతానే రానా రైట్ ఏమవులే వాళ్ళు ఎవరు బాధపడిపోతుంది ఉన్నారు బాధపడేసి ఆవిడ మనకి ఎందుకు కానీ మందు కొట్టే కానీ మొక్కలు సావలే డైరెక్ట్ మా ఇంటికి వెళ్ళాను రా అసలు ఏ మందు కొట్టా నీ మందు కొట్టే మొక్కలు సావలే సావపోతే డైరెక్ట్ ఇంటికి వెళ్ళాను నా పెళ్లి 10 రోజులు అవుతుంది పెళ్లి 10 రోజులు అయిపోయింది బోనీ లేదు ఏంటది పొద్దు ముచ్చట్లు లేవు సీమేలో కూర్చున్నారు మా ఇంటికాడ చుట్టాల పట్ట ఉంటాయి కదా పెళ్లికి వచ్చిన వాళ్ళు రమ్మట్లేదేమో పంపకి ఎత్తలేదేమో నా పంపడి ఎడుతున్నారు 3 పూట్ల పులిగా పెట్టేస్తానేమో మానేసి మయ్యావిడ నాకు ముద్దు ముచ్చట్లు లేవు ఏమీ లేకపోతే మయ్యావిడ నాకు ఎదురు పెట్టారు నన్ను ఎదురు పెట్టారు మయ్యన్నలు నువ్వురా అయ్యామోయ్ మయ్యావిడ దగ్గరికి వెళ్ళన్నా ఒరే తింగరదానా మీ ఆవిడ తింగరదా మా ఆవిడ తింగర కదా బాబు మా ఆవిడ ముద్దుగా తింగరదానా అబ్బా పిల్లలు పడుతుందా ఏ పిల్ల అనుకున్నావు ఏ పెళ్లి కోవిడ్ ప్రేమించుకుంటారు మ్యారేజ్ పొద్దునారాయణకి వచ్చిన సేలోకి మన పొలం మొక్కలు తీయాలన్నా గంటగారి ముద్దు ముచ్చట్లు అక్కడే అన్నా మా ఎవరు పొద్దున్న చేసిరా మన రాగణ పొలి మొక్కలు చేస్తాం తీర్థంటే అప్పుడు వచ్చేది తిరుమల మా బామ్మకి మన టైం పని ఏముందరికి మంచి బిజీలో వచ్చింది బాబత్ అన్నాడు ఏమన్నాడు నేనంటే క్యారెక్టర్ బామ్మతికి గౌరవం కూడా ఎక్కువేమో అయ్యి బాయా వచ్చి బాయ్ అంటాడా బాయ్ అంటే మా బామ్మ అలాగే చెప్తాడా బాయా మా అమ్మ నేను రమ్మంటుంది బాగా ఉంది మా అమ్మ అది అమ్మని రమ్మంటదా మరి నువ్వేమన్నారు బావా మా అమ్మ నిన్ను రమ్మంటుంది ఓ అయితే ఎలాగమ్మా నేను సరిగ్గా చెప్పి నీకు కనపడలేదు ఎవరితో అమ్మతోటి ఇంటిగా అక్కడ వచ్చారు మా ఫ్రెండ్స్ నలుగురు అడిగినా
దాంట్లో అన్నాడు ఏమన్నాడు పొద్దు నుంచి బాగా చేతులకు వచ్చేస్తుంది మనకి పీకి తిరగాడికి వెళ్దామన్నాడు వచ్చింది మా ఇల్లు వేస్తారండి మా ఇల్లు ఉంది కదా అది పని ఉంది ఇక్కడ మన చేసి పని మాట్లాడుతుంది మా అత్తయ్య గారు మర్చిపోయినేమో పేకాడికి వెళ్ళిపోరా ఆడతాడతా నడిపోయినాడు మొత్తం జోబీ గాలి అప్పుడు అత్తయ్య గారు గుర్తుకొచ్చాయి జోబీ గాలి మీ అత్తయ్య గుర్తుకొచ్చారు పాపం క్యాకేసింది ఎలా పోతే ఫీల్ అయిపోతే అంటే మొక్క అయిపోతుంది నైట్ పని అత్తరికి ఏం చేసి పెడతారు నీకు ఇంటికి వెళ్ళేనేమో ఆయన గారు తొలిపేసి ఉన్నాయి మనకి ఎలా అలవాటే కదా బాగా అలవాటే అదేరా గోడకి అలవాటు లోపలికి వెళ్ళి తలుపులు తీసేనేమో ఎవరు మీ ఫ్యామిలీ సరే సరే ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది దీంట్లో మా ఎవడెవరు అసలు తెలుస్తులే మనకి దీంట్లో ఎవరు తెలుస్తులేదు ఏం గుర్తుకొచ్చింది మా ఆవిడ కొత్తగా పెళ్లి అయింది కదా కొత్త పట్టేలు ఉంటాయి ఓహో కొత్తగా బాగా అమ్మ పెట్టేవరా ఎక్కడుంటది మా ఆవిడ ఎక్కడుంటది మన ఆవిడ అని చేసి లోపలికి వెళ్ళాను రా మన ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయావు మీ ఆవిడైనా లోపలికి వెళ్ళి అలా లేపో బోడి ఎవరయ్యండు మా మామగారు మీ మామగారు అంటి పొందలు నాకు ఆల్రెడీ అయ్యి బాబు అట్టి పొందలు కాదు ఎలా ఉన్నదో అలాగేసి రెండు దగ్గరికి వెళ్ళి మళ్ళీ లేపాను ఏంటది ఇప్పుడే ఇవి బోడి కాళ్ళే అయ్యో మా బామ్మది లేకపోతే పులి కావాలి ఫ్యామిలీ వచ్చింది వచ్చేస్తారా అలాగేసి బోడి దగ్గరికి వెళ్ళి అప్పటికి అయ్యి ఎవరై ఉంటారు ముట్టుకొని కోల్పోతాయి అయ్యి బాబు పట్టుడు పట్టుబట్టారు ఎవరైనా మన ఆవిడ మీ ఆవిడ ఇదే మా ఆవిడ ఇదే మా డార్లింగ్ ఇదే మా లవర్ అని లేకుండా మానేసి దూరేసి ఎవరన్నా ఇంకేమైతే పులిగా తినేసి పడుకుందేమో పోయింది అయ్యో తినేసి పులిగా పడుకుందేమో మా అత్తయ్య ఫంక్షన్ జరిగిందంట మా అత్తయ్య గారు మా ఆవిడ దగ్గరికి వచ్చి పిల్ల నేను ఫంక్షన్కి వెళ్ళాలి నా చుట్టూ పట్టి మా పాత పడిపోయి నీ ఇచ్చామంటే పెట్టుకుని ఇచ్చేస్తాను మా ఆవిడ తెంగర ఇచ్చేసింది ఇచ్చేసిందేమో ప్రేమ ఉంటుంది కదా మంచి ప్రేమ ఇచ్చేసింది మా ఆవిడేమో అదే మీ ఆవిడ మా ఆవిడ చుట్టూ మా అత్తయ్య గారు ఎట్టుకుంది పాలు పట్టేది మా అత్తగారు మా ఆవిడ ఎట్టుకుంది అయ్యో చుట్టూ పట్టేది మారిపోయి కారిపోగానే మన దూరం అత్తగారి పక్కన ఒక మనం దూరం అయ్యో మా అత్తగారు చిన్న భయపడుతుందా ఏ భయం భయమంటే చాలా భయం దేమంటే భయమా చొప్పులు చీపురు పక్కనే పడకూడదు మహాకాళి చుట్టూ పడకూడదు అయితే వంట కొట్టేద్దామని నాకు మంటకి గట్టుకో పీకి అయ్యి బాబోయ్ మా ఎవడనుకుని మా అత్తగారు దెయ్యం మీదపోయిందేమని చొప్పు తీసి గోము కొట్టేసిందా గట్టి కొట్టిందేమో అప్పుడు నిచ్చిన పడతలేదు మనకి మీ అత్తయ్య ఎప్పుడు తినేసావు బకెట్లు తిన్న బకెట్లు ఒరే కాకుండా మన స్థలం ఎందుకు గొడవలు వెళ్ళమంట ఆవిడ దూరం తీసుకొస్తాడు చెప్పిందిగా ఇప్పుడు వచ్చాయి
ఏమన్నా అమ్మో అంటే చెల్లమ్మ చిన్నప్పుడు సుఖం పొందినది చిన్నప్పుడు మేము ఉయ్యాలేసి నీళ్ళకెళ్ళింది అది సూరంట దగ్గరకు వచ్చింది ఏంటది సుంచి వచ్చిందని దాన్ని ఎగిరించాం ఎగిరించబెట్టి దాన్ని ఎగిరితే సుఖం అలాగే టూబుంది అప్పటి నుంచి మనం నెత్తి అన్నయ్య పిలిచావేంటన్నయ్యా ఉన్నాయంట కదా అరే ఆవు దూడ అమ్మా చెల్లెమ్మ ఒకసారి ఆ ఉదోడిని చూపిస్తావేటమ్మా ఎందుకమ్మా చెప్పమంటావా అమ్మా ఎందుకమ్మా చెప్పావమ్మా నా యావు తోడు పెట్టి మగ దిక్కు లేదన్నయ్యా అందుకని ఆవులు వేసుకుంటున్నాను అన్నయ్యా అమ్మయ్యా ముందు లేక అవునన్నయ్యా అయితే ఒకసారి చూపిస్తావమ్మా అన్నయ్యా నూరిగా మందల్లోని ఎలా కేకేస్తావో నా యావుని కేకేస్తావా వస్తుందన్నయ్యా అయ్యి బాబురే 66 బస్ తెలిసి నీకు 66 బస్ రోజు కానీ 66 బస్ లో ఏంటది అలా కేకేస్తా అవ్వద్దురా ఏమంటే ఇలా కేకేసి మోసం కేకే అలా కేకేస్తావా ఒరే అలా కేకేసి దొరుకుతుంది అలా కుక్క అది వచ్చి పెక్కట్టుపోతే ఏమనుకుంటున్నావు అలా ఇది దిగదు అలా కేకేరా అయితే గౌరీ గారికి అలా గారికి సమముగా ఆహ్వానం అయ్యి బాబు అలా కేకేస్తా ఇదా సీఎం మీటింగ్ అనుకున్నావు పెట్టి కొల్లి అమ్మా గంగోత్రేనియా మా ఇంటి మహాలక్ష్మి అన్నయ్య మీ లక్ష్మి అమ్మ తొందరి గంగోత్రి అమ్మ గంగోత్రి ఉన్నాయి గంగోత్రి మర్చిపోతానమాట అయ్యో పూర్తి అట్లేటమ్మా చెల్లమ్మా పోయి కర్ర చూసమ్మా కర్ర లేపడం పడుతుందా కొనడం ఇది అమ్మా ఆవైతే ఉందా పక్కదమ్మా పక్కన మేతకెళ్ళిందిరా అన్నయ్య ఊరి సేవుడు మేపుతుందా లేదోడా మేతుందా అమ్మా చెల్లమ్మా అయితే ఆవు బాగుంది ఒకసారి పాలు తీసుకోమంటావా చూసుకోలే తీసుకొని అమ్మ టీ తాగరా
ప్రెస్ కప్ పాలు తీస్తారు మరి ఈ పాలు బాబు మగది మగది ప్రెస్ బూస్ట్ కాలేసి మధ్యలోకి ఎలాగేస్తా మావాడు ఈ పక్క వాళ్ళందరికీ వీళ్ళకి బూట్లు బూట్లు బూస్టా మరి ఆ పక్క వచ్చి హార్లిక్స్ పైకి మళ్ళీ పిల్లలకి ఎడది చూసుకెళ్తా సార్ ఆమె చూసుకో అదా అలా తోకని అది అదే ఎగల దోమలు కూర్చునేది కడిగదండి ఆవులు పెడతాను అలా కదమ్మా ఇది ఎక్కడెక్కడ గుమ్మడికెళ్ళి తినేసింది మన తిరుపతిలో గుండె చేయించుకోండి అన్నయ్య వచ్చి కొమ్ములన్నీ ఆ పెద్ద ఈ పెద్ద అలాగే కొట్టేసుకున్నాను అది ఓహో చూసుకోలే చెప్పాలా यारा या गोला क्या बेटे बहुत एक्सरसाइज है बेटे यारा ये भी आता ये चलमा ओ यार इधर में आ गई मां ये मेरा पुदगे म पदगो आया ओए नील बाग को पे ए पुदगी तेरा ली टॉप पे ఓ నీళ్ళు కొట్టాలమ్మా నీళ్ళు కొట్టాలి చూడు అన్నయ్య ఎన్ని వచ్చినాయా తెచ్చుకున్న కాలిపోతున్నాయి బాబా తీసావా అమ్మా చెల్లెమ్మా ఆ బాగుంది దూర బాగుంది అని పాలు బాగున్నాయి ఆ బాగుంది దూర బాగుంది పాలు బాగున్నాయి ఆవిడ దూరండి చెప్తా వేయమ్మా అన్నయ్య ఆవుకు ఆవుకు బంగారం అన్నయ్య దూరంలో దొరుకుతూ బంగారం అన్నయ్య ఓహో సీపు నువ్వు తాగింది కదా మానేసవా తీసుకున్నా పెట్టి అమ్మా చెల్లెమ్మా అయితే మా రాజుగారు చెప్పేసి తెస్తానమ్మా చెప్పురాడయ్యా ఏమండి రాజుగారు చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళానండి ఆవు చూసాను దూరం చూసానండి ఆవు పడుకులు చాలా బాగున్నాయి ఆవు బాగుంది ఆవు రేటు కూడా కనుక్కొని వచ్చాయి అవునండి అవునండి కంపల్సరీగా నువ్వు అంటావు కాబట్టి ఆ ఎవరితో నెల కూర్చోతాను కానీ ఆ ఎవరు నేను చెప్పింది చాలా తక్కువ అండి అంటే అది చెప్పకూడదా కోడిపిల్ల రాట్లేదా 10,000 చెప్పుంటదా ఇంకా పువ్వులు పెట్టదా ఏం పని చేయగలరు మనకి తక్కువ అండి ఇంకెంతరా చాలా తక్కువ కోడి నీళ్ళు చెప్పుంటది అయితే ఏంటి ఆవుది బంగారం దూడ దూడ ధనమిస్తే ఆవుతున్నంట దూడ దూడతండి మన ఇంటికి వెళ్ళి మన అమ్మగారు తెచ్చుకోరా అలాగేనండి ఏంటనేది పచ్చుకుంది